ఊరితో వల్ల ముచ్చట ఊరంతా తెలిసిపాయరు అద్దమరాత్రి ముచ్చట అందరికి తెలిసిపాయరు అట్ట పాడి అన్న పని చేసిరు కదరా నాయనా. ఈ అమ్మ సిగ్గు శరం లేదా అరే నీకు ఒక కొడుకు పెట్టుకొని ఒక భార్యను పెట్టుకొని పోయిపోయి రెడ్ హ్యాండెడ్గా డైరెక్ట్ నీ భార్యకే దొరికినావు కదరా బయ్. అరే జర్ర ఇప్పుడిప్పుడే మంచి పేరు సంపాదించుకుంటున్నావు, ఇప్పుడిప్పుడే ముడ్డ ఒడిచిపోయినావేమిరా నాయన. నాకు ఒకటి అర్థమవుతుంది, అంత మంచి భార్యను పెట్టుకొని ఎంత మంచి కొడుకుని రూమ్లో పెట్టుకొని అవేం పనులురా నాకు అర్థమవుతుంది. దాని ముఖం ఎట్లుంది బాయ్, ఇట్లా పాడైందిరా రే. ఆ మేకప్లో ఎట్లుంది, రియల్ ఫేస్ ఎట్లుంది, అసలు నీకు దాని దగ్గరికి ఎట్లా పోబుద్ది అయింది అంత. అరే అంత మంచి ఉంది కదరా భార్యను వదిలిపెట్టి బేకార్ దాని దగ్గర పోయేదిరా నాకు అర్థం కాదు. అయినా కూడా ఆడపిల్లని తల్లిదండ్రులు మంచిగా చూసుకోకపోతే చెడ్డదారులను పోతారు. ఆ తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటే ఒక మంచి ట్రాక్లో పోతారు. ఏందిరా నాయన నువ్వు చేసిన పనికి ఇంకా మీకెళ్ళి పిల్లమే నీకు సపోర్ట్ చేస్తుంది. నా భర్త అట్లాంటి వాడు కాదు, ఆయన సపోర్ట్ చేయలేదు అట్లాంటివి. 7 సంవత్సరాల నుంచి ఏం చేయలేడు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి ఇట్లా చేస్తుండు. అదేమో మా ఏజ్ గుంజింది, చేతవాడి చేసి ఆ పూజలు చేసి చిత్ర పూజలు చేసి గుంజింది. నా భర్తకు అట్లాంటి అలవాట్లు లేవు అంటే ఆకు పోయి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు వచ్చి ఆకు మీద పడ్డా పొక్క వాడేది ఆకుకే. అట్లనే ఒక చేతితో కొడితే సప్పట్లు రావు, 2 చేతులు కలిసిన సప్పట్లు వస్తాయి. ఫస్ట్ నీ భర్తకు సపోర్ట్ చేసాడు ఆపు, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? నా భర్త ఇప్పుడిప్పుడు ఒక మంచి ట్రాక్లో పోయిండు, ఒక ట్రాక్లో సెట్ అయిపోయిండు, మళ్ళీ లైఫ్ ఖరాబ్ అవ్వద్దని చెప్పేసి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. మళ్ళీ ఆ పిల్ల జిందగీ ఎవరు చూసుకోవాలా? ఆ పిల్ల జిందగీ ఇప్పుడు ఇద్దరు వేల్స్ ఖరాబ్ చేస్తున్నట్టు అవుతుంది. అర్థమవుతుందా? అయినా మనది తప్పు బాయ్, పార్టీని కూడా అర్థం చేసుకోకపోవడం. ఎందుకంటే రాత్రిరో జాము రాత్రిరో అంత క్లియర్గా చెప్పిరాలి. మేము రాత్రి పటాపడి చేస్తూనే ఉంటాం, మీరు అర్థం చేసుకోరు, మేము చేసి చూపిస్తాం అని చెప్పేసి పాట పాడిరు. రియాలిటీలో కూడా చేసేసారు బాయ్. మనం పిచ్చోళ్ళం బాయ్, మనం పిచ్చోళ్ళము.